మీకు హెయిర్ ఫాల్ అవుతుందా? ఇండియా ఫస్ట్ లైపోసోమల్ అవెంజర్స్ గమ్మీస్ వాడండి, హెయిర్ ఫాల్ తగ్గించుకోండి. సో నక్క తొక్కారన్నమాట. గ్యారంటీగా ఆ విషయం నేను చెప్పాను కదా, నాకు ఎప్పుడు భగవంతుడి అనుగ్రహం ఉంది. నేను అందులో అస్సలు డినే చేయను. నేను అంటే నా కష్టం నేను పడుతూ ఉండాలి, నా చేతనేందు వర్క్ చేసుకుంటూ పోవాలి. బట్ అట్ ఏ టైం నేను భగవంతుని నమ్ముతాను. ఎందుకంటే చాలామందికి సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ అయిన తర్వాత, లేకపోతే మన క్యారెక్టర్ సక్సెస్ అయిన తర్వాత ఆఫర్లు వస్తాయి. నాకు అసలు ఒక షెడ్యూల్ అయిన తర్వాత రావటం అన్నది నిజంగా ఆ రోజుల్లో చెప్పుకునేవాళ్ళు, ఇదేంటి ఆ అమ్మాయి ఏంటి అప్పుడే, ఎవరి అమ్మాయి రాజలక్ష్మి అప్పుడే 2 సినిమాలు చేసేస్తుందంట అనుకున్న రోజులు కూడా ఉన్నాయి ఆ రోజుల్లో. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో 3 పాయింట్లు నాకు అర్థమైనాయి అమ్మా. ఏంటి కే విశ్వనాథ్ గారితో వర్క్ చేయాలన్నది ప్రతి ఒక్కరి డ్రీమ్. అప్పుడులో అదే ఆయన సినిమాలో వెనక కనపడితే చాలు, మనకి మన జీవితం ధన్యం అయిపోద్ది అనుకుంటారు ప్రతి టెక్నీషియన్ కూడా, ప్రతి ఆర్టిస్ట్. అవును. అండ్ సెకండ్, చంద్రమోహన్ గారితో యాక్ట్ చేసిన ప్రతి హీరోయిన్ టాప్ హీరోయిన్ గా వెళ్ళిపోయిందంట. అది ఎంతవరకు వాస్తవం కాదో మాకైతే లేదు, అది కానీ బయట అయితే ఒక నిజమండి. ఉంది. ఇంకొకటి, ఇమీడియట్ గా ఎన్టీఆర్ గారి సినిమాలో వర్క్ చేయటం గ్రేట్ అండ్ ఆయన చేత మీరు షబాస్ అనిపించుకున్నారు. ఎస్, ఎస్ ఈ 3 రాఘవేంద్ర గారు Hmm. ఎలాంటి డైరెక్టర్, ఆయన డైరెక్షన్లో నేను 2 సినిమాలు వెంటనే హీరోయిన్గా చేశాను. బాలకృష్ణ గారు, ఆయన అప్పుడే కాలేజీ ఫినిష్ చేసి వచ్చినట్టున్నారు. ఇద్దరం ఇక్కడే హైదరాబాద్ షూటింగ్. అది ఒక గోల్డెన్ డేస్ ఎలా నిజమేనమ్మా, చంద్రమోహన్ గారితో యాక్ట్ చేస్తే హీరోయిన్ టాప్ అవుతారంటారు అని అంటారు. అలాగే చాలా మందికి అలాగే జరిగింది కదా. శ్రీదేవి గారు. ఇప్పుడు శ్రీదేవి గారు, జయసుధ గారు, జయప్రద గారు, ఆ లిస్ట్లో చాలా మంది ఉన్నాం. నేను కూడా ఒకటి దాన్ని ఉన్నాను ఆ లిస్ట్లో. ఎందుకంటే ఆయనతో చేసిన తర్వాత అది సెంటిమెంట్ అనండి ఏమన్నానండి, అది నిజమే. అది అలా చూసుకుంటే అందరం ఉన్నాం చాలా మంది లిస్టులో దాంట్లో. కాబట్టి నమ్మచ్చు, తప్పే ఉంది. ఇండస్ట్రీ అంటేనే సెంటిమెంట్స్ అండి, మనిషి అంటే ప్రతిదానికి సెంటిమెంట్. Okay. ఆ సెంటిమెంట్ మనం నమ్మాల్సిందే. ఇందాక నేను అన్నాను భగవంతుడు దయ అన్నది, మరి సెంటిమెంట్ అనుకోండి. లేకపోతే ఎక్కడో తెనాల్లో పుట్టి పెరిగిన రాజలక్ష్మికి అసలు శంకరాభరణం అవకాశం రావటం ఏంటి, ఆ వెంటనే రామారావు గారి సినిమాలో రావటం ఏంటి, ఇది నేను ఎప్పుడన్నా నిద్రపోతున్నా నాకు కల్లో కూడా కనీసం ఊహించుకొని ఉండను కదా. రామారావు గారు ఆయన చూడటమే మాకు ఎంతో, అసలు ఎలా ఉంటుందంటే రామారావు గారిని చూడాలంటే అంత దూరం నుంచి చూస్తుంటే అయ్యో ఏదో దేవుడు చూసినట్టుంది. ఎందుకంటే మేము చూసిన సినిమాలు, ఆయన చేసిన క్యారెక్టర్లు చూసి చిన్నప్పటి నుంచి మాకు అలా అనిపించేది. ఒక్కసారి మా తెనాలిలో రామకృష్ణ థియేటర్ ఓపెన్ చేశారు. అప్పుడు నేను ఇంకా ఇండస్ట్రీకి రాలా. ఆయన థియేటర్ ఓపెనింగ్కి వస్తే మా ఇంటికి దగ్గర అనమాట అది. ఇక రామారావు గారు వచ్చారంటే అందరితో పాటు మేము చిన్నవాళ్ళం పరిగెత్తాం. ఆ పక్క బిల్డింగ్ ఎక్కబోయి నుంచి రామారావు గారు అక్కడ చెయ్యూపి ఇలా తిరిగితే ఆహా మా జన్మ ధన్యమైపోయింది అనుకున్న మేము, మరి ఆయనతో కలిసి ఆయన్ని ఎదురుకి వెళ్ళి కలిసి జనవరి 1కి ఆయన కాళ్ళకి నమస్కారం చేసి, నిన్నే చూశానమ్మా శంకరాభరణం చాలా బాగా చేసావరా అని ఆయన చేత అనిపించుకుంటే, ఇంతకంటే మాకు నేషనల్ అవార్డులు ఇంకేమన్నా కావాలా? అది మేము చేసుకున్న పుణ్యం. అది మీరు అది దాన్ని సెంటిమెంట్ అనండి ఇంకోటి అనండి, అది నేనేం చెప్పలేను. సో తెనాలంటేనే కళాకారులకు పెట్టింది పేరు కదా. చాలా మంది ఉన్నారు అక్కడి నుంచి అగ్రనట్లు అంతా. తెనాలి అంటే వెంటనే మీది తినాలి, మంది తినాలి. ఈయన మారుతరే గారి కాదు, ఏవిఎస్ అదే ఇంద్రా సినిమాలో డైలాగే పెట్టారు, తెనాలి అందరూ ఒకసారి మేల్కోండి. ఎంతమంది ఉన్నారు? మేలుకోవటం కాదు కానీ మా తర్వాత అంతా తగ్గిపోయారు. నా తర్వాత దివ్యవాణి ఒకటి వచ్చినట్టుంది. ఆ తర్వాత ఇప్పుడు ఎక్కడ నేను తెనాలి నుంచి ఆర్టిస్టుల పేర్లు వింటలేదు. ఓకే, నేను వింటలేదు. మేబీ ఉండొచ్చు అక్కడ టెక్నీషియన్స్ వాళ్ళు వీళ్ళు, ఆర్టిస్టులకు అనుకుంటే తగ్గిపోయింది. ఇప్పుడు అంతా తెనాలి నుంచి వచ్చినా చెప్పుకోవట్లేదు కదా, మేడ్ ఫ్రమ్ జపాన్ అని. ఎప్పుడు పుట్టిన ఊరిని, పుట్టిన దేశాన్ని, తిండి పెట్టిన ఇండస్ట్రీని ఇవన్నీ మర్చిపోకూడదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.